అంటే ఆ టైంలో బాలకృష్ణ గారికి మార్కెట్ కూడా బాగానే ఉండటం బాగుంది. అప్పుడే హీరోగా ఆయన మంచి కమర్షియల్గా మంచి పైగా మన ముందు లారీ డ్రైవర్ అప్పటికి రిలీజ్ అయిపోయింది. అద్భుతమైన సక్సెస్ అది. అవును. ఆ సక్సెస్తో మనకు అన్ని రకాలుగా దాని 100 days ఫంక్షన్ కూడా చేశాను నేను. ఓకే. విజయశాంతి గారు దానికి వచ్చారు ఆవిడ. ఇలా అద్భుతంగా జరిగిందండి. అలాగే దీనికి యాడ్స్ కూడా చిరంజీవి గారు యాడ్ ఇచ్చారు. మీకు అందరికి దూరదర్శన్ ఉంది అప్పుడు. ఓకే. 10 second యాడ్ ఇచ్చేవాడు. ఆ 10 second యాడ్లో ఆయన కూడా మాకు బాలు అంకుల్ చెప్పగానే వెళ్ళి కలిశాను వారిని. ఆయన వెంటనే సందేహించకుండా ఇదేంటి ఒక పక్కన నువ్వా నేనా అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంపిటీషన్లో కూడా ఆయన లేదు ఒక మంచి సినిమా, చాలా బాగా మంచి సినిమాకి అందరం సపోర్ట్ చేయాలన్నట్టుగా ఆ 3rd week 4th week తర్వాత ఆయన యాడ్ కూడా మేము పంపిస్తాం. ఇది ఇట్ క్యారీస్ టు 100 days. సో ఇది అందరూ ఇష్టపడిన సినిమా. ఆ రోజుల్లో చాలామంది మాట్లాడుకున్న సినిమా, ఇవాళకి మాట్లాడుకుంటున్న సినిమా. ఇటువంటి అద్భుతమైన సినిమా ఒక 4-5 ఏళ్ళగా ఈ రిలీజ్ అనే కల్చర్ వచ్చిన తర్వాత నేను వెతుకుతూ ఉన్నాను. ఏ ప్రింట్ దొరుకుతున్నామో ఒక ప్రింట్, ఎందుకంటే నెగిటివ్ పోయింది. నెగిటివ్ అందరికీ ఆల్మోస్ట్ ఇవాళ నెగిటివ్లు ఎవరు దాచుకోకపోవటం వల్ల అవన్నీ. సో మీరు కూడా దాచుకోలేకపోయాను, తెలియలే. ఓకే. అంటే ఎవరు కూడా ఇది ఈ డిజిటలైజేషన్ గురించి ఎవరు కూడా అనుభవించాలా? ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రింట్లు పాజిటివ్లో ఏమైనా దొరుకుతాయని ఎక్కడ పడితే అక్కడ చాలా ఎంక్వైరీ చేసి. ఇక్కడ ఏ ల్యాబ్లో చేయించారు? ప్రసాద్లోనే. ఎక్కడ? మద్రాసులో. ఒరిజినల్ ప్రసాద్ ఉండేది. ఆ ప్రసాద్లోని మళ్ళీ ఈ పాజిటివ్ ఒక ప్రింట్ దొరికింది ఒకసారి 8 నెలల క్రితం. ఆ ప్రింట్ దొరకంగానే అది తెప్పించుకుని నేను వెంటనే వాళ్ళకి పంపించి బాగుందా అంటే బాగుంది అన్న తర్వాత అప్పుడు దాని మీద మొదలుపెట్టాం. దాదాపు 7-8 నెలలు కృషి చేసి వాళ్ళు ఒక అద్భుతమైన ప్రింట్ నాకు ఇచ్చారు. అప్పుడు నేను రెడీ అయింది అన్న తర్వాత అప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు చెప్పా, బాబు ఇట్లా డిజిటలైజ్ చేశాను, ఒకసారి మనం చూద్దాం. మనం వెరీ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అది ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రేపు పొద్దున్న డెలివరీ చేయటం అనేది చాలా మంచి ప్రోడక్ట్ అయితేనే డెలివరీ. క్వాలిటీ కనుక లేకపోతే మనం బయట అనౌన్స్ చేద్దామంటే ఇద్దరం కలిపి చూడటం జరిగింది. ఆ చూడటంతో చాలా అత్యద్భుతంగా ఫీల్ అయ్యారు, నేను అలాగే ఫీల్ అయ్యాను. సో ఇమీడియట్గా మేము డెసిషన్ తీసుకుని అనౌన్స్ చేశాను. ఫస్ట్ రిలీజ్ అని చెప్పి ముందు అదొకటి అనౌన్స్ చేశాను. సో డేట్ పరంగా ఈ 4th రేపు April 4 అంటే ఇంకా 2 days ఉంది. యాక్చువల్గా ఇంకా 10వ తేదీ అట్లా ఏదో అనుకున్నట్టు 11 అనుకొని ఒక వారం ముందు జరుపుకున్నారు. 11 అనుకున్నది అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందంటే స్పెషల్గా థియేటర్స్ దొరకట్లేదు అప్పుడు. ఎందుకంటే April 11కి మనకి 4-5 సినిమాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక గ్యాప్లో ప్రతి వాళ్ళకి రీచ్ అవ్వాలి, ప్రతి వాళ్ళకి చూడాలని ఒక ఆశ. ముఖ్యంగా పిల్లలు ఈ జనరేషన్ అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ రిలీజ్ టైంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. దాదాపు అరౌండ్ 33 years 34 years వరకు. అవును, 35 అనుకోండి. ఎలా అయినా పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక ఇది రావాలి కదా. అది అన్నీ చూసుకుంటే ఓకే వీళ్ళు ఈ జనరేషన్లో బాలకృష్ణ గారికి వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఇవాళ చిన్న పిల్లలు కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. ఈ అన్స్టాబోల్ అయితే దేని వల్ల అయితే తర్వాత హిట్. ఆయన ఇవాళ సోషల్ వర్కర్గా కానీ ప్రతి దాంట్లో వెళ్తున్న ఆయన సేవలకు కానీ చాలా అద్భుతమైన టైంలో ఉన్నారు. ఆయన ఈ టైంలో పీక్లో ఉన్నారు. ఇలాంటి టైంలో ఆయనకి ఈ సినిమా నేను రిలీజ్ చేసే ఒక అదృష్టం నాది. సో నేను నాకేంటంటేనండి ఇది ఆల్మోస్ట్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. అంటే మనం 4th Aprilకి వచ్చిందండి. అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నాం. ప్రతి సెంటర్ కవర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు గుంటూరు 12 సెంటర్లు పడుతుంది, వెస్ట్ 8 థియేటర్లు పడుతుంది, 8 సెంటర్లు. అట్లాగే ఈస్ట్ ఒక 10, 16, 14 చెప్పారు. అట్లా ఓవర్సీస్ మనకు అప్పట్లో ఓవర్సీస్ కల్చర్ లేదు. 40 ఏళ్ళకి మీరు చేసినప్పుడు లేదు. ఇప్పుడు అది కూడా మొదలైంది. సో ఓవర్సీస్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా అన్నీ రిలీజ్ చేస్తాం. అంటే దే కెన్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్రింట్ చూడగలుగుతాం. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలి, పిల్లలు చూడాలి. ఆ రోజుల్లో బాలకృష్ణ గారు ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నారు, ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి, ముఖ్యంగా ఆ టైం మిషన్ కాన్సెప్ట్, ఏ గ్రాఫిక్స్ ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా చేశారు ఇది, ఇవన్నీ వాళ్ళకు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. దానికి అత్యద్భుతమైన అన్ని రకాలైన ఆయన అంత గొప్పగా తీశారు. ఇంతేకాకుండా మ్యూజిక్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మాస్ట్రో ఇళయరాజా గారు. ఆయన మ్యూజికల్ అంటే అందరికీ తెలిసిన విషయం, హౌ పాపులర్. మనకి అసలు అటువంటి పాటలు జానవలే కానీ, సురమోహం కానీ, రాస లీలవేళ, సెంచరీలు కొట్టే కానీ, ఇలా అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు దీని మీద ఇది జరిగింది.
అవన్నీ పిక్చరైజేషన్ కానీ వాళ్ళు చూస్తుంటే ఆహా మనల్ని ఒక నేనైనా ఆ సినిమా తీసింది అసలు అని నాకే అనిపించి షాకు. ఎక్కడ తీసాను ఆ రోజుల్లో అంత ఇన్స్పిరేషన్లో ఎంత బాగా జరిగింది, అదృష్టవంతుడిని అనుకుని చాలా సంతోషపడినది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళు చూడటం. ఆ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి, మీ పిల్లలకి చూపించండి, ముఖ్యంగా ఎంత థ్రిల్ ఫీల్ అవుతారో చూపించండి. ఆ థ్రిల్లింగ్ దీన్ని ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసింది, శాటిలైట్ చేశారు, టీవీలో చూడటం. ఒకసారి ఆ 5.1 ఇవాళ 5.1 ఆ సౌండింగ్ కానీ మనం అప్పట్లో స్టీరియోకి వచ్చాము దగ్గర 5.1 సౌండ్ ఇది. సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ డిజిటలైజేషన్ తర్వాత ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే కానీ తెలియదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సీ ద ఫిలిం ఇన్ ద థియేటర్ అండ్ ఎంజాయ్ ఇట్. అదే ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించాలి, తప్పకుండా అనుభవిస్తారు. చాలా హ్యాపీ. ఇప్పుడు వైడర్ రిలీజ్ అన్నారు కదా, ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందండి ఇప్పుడు? ఇవాళ అంటే రేపటికి తెలుస్తాయండి, బట్ ఆల్మోస్ట్ మాకు అందిన సమాచారం ప్రకారం అరౌండ్ 150 to 200 మధ్యలో ఉంటుందండి. ఓకే, గ్రేట్ రిలీజ్ అండి. ఓకే, రెండు రాష్ట్రాలు కలిపి. సో అవి ఓవర్సీస్ లో కలుపుకుంటే అదే అన్ని టచ్ అవుతుంది మినిమం. ఒక మొత్తానికి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. డెఫినెట్లీ నిజంగానే అనిపిస్తుంటుంది ఈ రోజుల్లో. అంటే టెక్నాలజీ ఎంత వచ్చిన తర్వాత, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇది వచ్చిన తర్వాత మనం ఎట్లయినా చేయొచ్చు అనుకుంటాం. మరి ఆ కాలంలో 33 సంవత్సరాల క్రితం, 34 సంవత్సరాల క్రితం ఎలా చేయగలిగారు అనేది ఒక నిజంగానే అద్భుతం అనిపిస్తుంది. అది కేవలం అంటే అది క్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ గారు సంగీతం శ్రీనివాసరావు గారు, అలాగే సినిమాటోగ్రాఫర్లు అందరూ ఎంతో దాన్ని అలా చేయటం అనేది దర్శకుడికి, ఆయనకి, ఆ ఎక్స్పెరిమెంట్ చేసే డైరెక్టర్కే సాధ్యం. అది ఓకే, అద్భుతంగా తీశారు. అలాగే కెమెరామెన్ వాళ్ళందరూ కూర్చుని అలా గంటల తరబడి దాని మీద ప్రీ మన షూటింగ్కి ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ ఎక్కువ బాగా చేసుకుని రాత్రింబాళ్ళు కష్టపడి చేసుకున్న ఇది అవుట్పుట్. అలాగే అన్నీ చేసిన తర్వాత మనకి ఒక ఎడిటర్ కావాలి. ఎడిటర్ని ఎన్నెన్నో తీస్తాం మనం, అన్నిట్లో ఏది బాగుందని తీసి, ఆ రోజుల్లో మనకి మూవీ ఆలాల మీద ఉండేది, కట్ చేసి డబుల్ పాజిటివ్ కట్ చేసుకుంటూ చూడటం, ఆ మూవీ ఆలలో తిప్పటం, ఇదంతా ఉండేది. రాత్రింబాళ్ళు చేసేవాళ్ళు. గౌతమ్ రాజు గారు దాదాపు 1000 సినిమాలు చేసిన ఆయన. అలాంటి మహానుభావుడు చేశాడు దీన్ని. అలాంటి గొప్ప టెక్నీషియన్ ఆయన. ఈరోజు అలాగే మనకు ఒక పేకెటరింగ్గా ఇళయరాజా గారు, గౌతమ్ రాజు గారు, విఎస్ఆర్ స్వామి గారు, పిసి శ్రీరామ్ గారు, కబీర్ లాల్ గారు, ఇంతమంది మహానుభావులు నిజంగా నటించిన చిత్రం. వీళ్ళందరూ, ఈ ముగ్గురు ముఖ్యంగా, ఒక డైరెక్టర్ గారు ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అంకురార్పణ చేస్తే, ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, అలాగే బాలకృష్ణ గారు నటించి దీన్ని ఇది చేయటం, వీళ్ళందరికీ నేను ముఖ్యంగా పేరున ఆ జన్మాంతం రుణపడి ఉంటానండి. నేను అంత సంతోషంగా ఉంటాను. ఇప్పుడు బాలుగారు అప్పటికే సినిమాలో చేస్తూ ఉన్నారు కదా, ఆయనకి ఈ సినిమాలో ఏదన్నా ఒక ప్లేస్మెంట్ అనుకున్నారు అసలు ఏమన్నా? బాలుగారికి అటువంటి ఇది లేదండి, ఆయన ముందే చెప్పారు. అది నేను అన్నా, అంకుల్ మీకు ఏమన్నా దీంట్లో మీరు అన్నది కరెక్ట్ అండి. ఒక ల్యాబ్, ఇప్పుడు ఆయనే వాయిస్ ఇచ్చారు, గుర్తుందా టిను ఆనంద్కి? అలాంటిది మీ చేత చేద్దామంటే వద్దొద్దు, దీనికంటూ స్పెషల్గా ఆయన ఏదో ఒక డిజైన్ చేస్తున్నారు, నువ్వు అటువంటివన్నీ పెట్టుకోకు అని అన్నారు. అప్పుడు ఆయన్ని దీనికి మూల కారణం, మూల పురుషుడు ఆయనే కాబట్టి ఆయన నేను మన బాలసుబ్రహ్మణ్యం గారి అంకుల్ మీ ప్రజెంట్స్ వేసుకుంటాను. ఎందుకే అని అన్నారు. లేదు అంకుల్, మొత్తం నడిపారు మీరు, ఒక రకంగా రథసారథులు అంటే వారు ఈ సినిమాకి. సో నన్ను నేను గౌరవించుకోవడం లాంటిది అన్నానంటే, సరే నీ ఇష్టం అన్నారు. అంటే గౌరవ పురస్కారంగా మీరు ఆయన పేరు వేసుకున్నారు. తర్వాత బాలంకులకి నేను శుభ సంకల్పం, భామన సత్యభామనే కానీ ఆయన సినిమాలన్నీ చేశాను. అలాగే చరణ్కి బోర్డన్ సినిమాలు కలిపి చేసుకున్నాం. కానీ ఎప్పుడు నేను అదే ఇన్ రిటర్న్ నాకు ఒక శ్రీదేవి మూవీస్కి ఆయన సపోర్ట్ చేశారు. నేను మాత్రం నా పేరు నువ్వు వేసుకోవా శుభ సంకల్పంలో మొత్తం నువ్వే కదా చేస్తున్నావు అని అంటే, ప్రొడక్షన్ మీరే చూసుకున్నారు? అదే ప్రొడక్షన్ అన్ని ఎవ్రీథింగ్, సేల్, బిజినెస్ అంతా. బాలుగారు అప్పుడు రోజుకి 11-12 పాటలు పాడుతూ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లైక్ శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ లాగానే, ప్రొడ్యూసర్ లాగానే చేశారు. బట్ ఆ పేరు వేసుకోమన్నప్పుడు కూడా నేను అన్నా, లేదు అంకుల్, మీకు మనం కోదంపాని పేరుతో పెట్టాం, కోదంపాని ఆయన ఇది ఆ బ్యానర్లో చేసినప్పుడు మీరే నిర్మాత, ఇంకెవరి పేర్లు, నా పేరు అసలు వద్దు అని అన్నాను.
అట్లా చేసుకునేవాళ్ళం అనమాట. అండర్స్టాండింగ్తో. అంత అభిమానం ఉండేది ఆయన అంటే. అబ్బో, ఆయనకి నా మీద ఎక్కువ అభిమానం ఉండబట్టే నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానండి. ఇప్పుడు ఆ టైం మెషిన్ ఉంది కదా, అది నిజంగా దానికోసం కష్టపడ్డారా? దాన్ని చేసామండి. అదేంటి ప్రాక్టికల్గా కింద మోటార్స్ అవన్నీ పెట్టి ఆ రోల్ అవ్వాలి, అదంతా చేయటం, స్విచ్ చేస్తే తిరగటం, మళ్ళీ ఆపటం, ఎక్కడికక్కడ దాన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లాలని డిస్మాండిల్ చేయటం, మళ్ళీ రీడూ చేయటం, అసెంబ్లింగ్ చేయటం జరుగుతుంది. టైం మిషన్ అనేది ఎక్కడికక్కడ అది డిస్మాండిల్ చేసి దాన్ని ఆ మోటార్ గీటర్ మళ్ళీ రెడీ చేసుకుని విడిగా అట్లా తీసుకెళ్ళటానికి ఉండదు, అలా తీసుకెళ్తాను కదా. అవన్నీ ఒక పెద్ద 2 లారీల్లో వేసుకుని అక్కడి నుంచి మద్రాసు నుంచి మేము మోహన్ స్టూడియోలో చేసాం ఫస్ట్. తర్వాత మన తలకోనలో ల్యాండింగ్ చేసాం, ఇంకో ల్యాండింగ్ ఇంకో చోట ఎక్కడో చేసాం. తర్వాత మన బీజేపీ ల్యాండింగ్ చేసాం, ఫ్యూచర్కి బీజేపీ తీసుకొచ్చి ల్యాండింగ్ అట్లా ఎక్కడికక్కడ డిస్మాండింగ్ మళ్ళీ దాన్ని చేయటం. అది కూడా ట్రావెల్ చేసింది, మాతో పాటు ట్రావెల్ అయిపోయింది. లాస్ట్లో దాన్ని మేము దీనికి వదిలిపెట్టేసాం. ఏం చేశారు? బీజేపీకి ఇచ్చేసాము. వాళ్ళు అడిగారు, మాకు కావాలండి అని అడిగారు. ఇక్కడ పిల్లలు వస్తారు కదా బీచ్కి ఈవినింగ్స్, అందరూ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు కదా. అంటే సరేనన్నా. వాడు ఒక 4 నెలల తర్వాత మేము వెళ్ళి చూస్తే దాని కమర్షియల్ టికెట్, దానికి ఒక ₹10 టికెట్ పెట్టేశాడు. ఏంటంటే అందరి పిల్లలు అయితే తిరగటం, ఊరు నాయన నువ్వు బలివాడిరా అని చెప్పి వ్యాపారం చేసుకున్నాం. మనకి మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, మరి ప్లేస్ కావాలి, డిస్మాండిల్ చేసి పెట్టుకోవాలి. ఆ మోటార్ ఏం చేస్తాం, అప్పటికే బాగా వేరంటైర్ జరిగింది. అందుకని అనుకున్నాం ఇచ్చేసాం. అది ఎంతకాలం ఉండి ఉంటుంది అక్కడ? అక్కడ సంవత్సరంన్నర పెట్టారు. ఎప్పటికప్పుడు మళ్ళీ మోడల్ మారినప్పుడు అంటారే, దాని క్రేజ్ తగ్గిపోయేదాకా తిప్పాడు. 2 years తిరిగింది. ఓకే. సో అట్లా అది కూడా సినిమా తర్వాత కూడా కొంతకాలం పాటు జనాలను రంజింపజేసింది అది.